హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ బైపీసీకి సంబంధించి కీ పేపర్ రెస్పాన్స్ షీట్ రిలీజ్ చేశారు. సో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది కామెంట్ చేయండి. మెయిన్గా మీ ఎంసెట్లో 75% వెయిటేజ్, అలాగే ఐపీ మార్క్స్ నుంచి 25% వెయిటేజ్ కంబైన్ చేస్తే వచ్చే స్కోర్తో మీకు ఎంత ర్యాంక్ వస్తుంది, అలాగే ఏ కాలేజీలో సీట్ రావడానికి అవకాశం ఉంది. సో మెయిన్గా వెటరీ కానీ, అగ్రికల్చర్ కానీ, ఫార్మసీ, ఫార్మడీ, ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీకి సంబంధించి కట్ ఆఫ్ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బైపీసీకి సంబంధించి రెగ్యులర్గా మన ఛానల్లో అప్డేట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. కౌన్సిలింగ్కి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కావాలనుకుంటే పర్సన్ టు పర్సన్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కౌన్సిలింగ్లో జాయిన్ అయ్యే వరకు ప్రతి ఒక్క అప్డేట్, మీరు కాలేజ్లో జాయిన్ అయ్యే వరకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెసేజ్ అనేది మీకు పంపించడం జరుగుతుంది. సో డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. వాట్సాప్ నెంబర్ ఉంటుంది, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మెంటర్షిప్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. పెయిడ్ గైడెన్స్. సో ఇక డీటెయిల్స్లోకి వెళ్తే మనకి వచ్చిన మార్క్స్ అయితే ఫైనల్ కాదండి. సబ్జెక్ట్ వైజ్గా నార్మలైజేషన్ ఉంటుంది, ఓవరాల్ నార్మలైజేషన్ ఉంటుంది. సో ఇక్కడ మీకు అర్థం కావాలని ర్యాంక్ కార్డ్, ప్రీవియస్ ఇయర్ ర్యాంక్ కార్డ్ని చూపిస్తున్నాను. సో ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ చూడండి, బయాలజీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీకు 40 మార్క్స్ ఉంటాయి. సో 40 మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది నార్మలైజేషన్ తర్వాత ఇక్కడ చూడండి. సో మీకు సపోజ్ రెస్పాన్స్ షీట్లో ఒక 10 మార్క్స్ లేదా ఒక 5 మార్క్స్ వచ్చాయనుకోండి, ఆఫ్టర్ నార్మలైజేషన్ అది 7.586 ఇట్లా డెసిమల్ పాయింట్స్లోకి వెళ్ళిపోతుంది. సో ఇలా రెస్పాన్స్ షీట్లో వచ్చిన మార్క్స్ అయితే ఫైనల్ కాదు, టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. మార్క్స్ అనేది ఇంక్రీజ్ కావడానికి అవకాశం ఉంది మీ షిఫ్ట్ని బేస్ చేసుకొని. సో ఇక్కడ మీ రిజల్ట్లో ఓన్లీ మీకు వచ్చిన మార్క్స్, ఎంసెట్లో వచ్చిన మార్క్సే మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. మీకు ఐపీలో ఎంత వెయిటేజ్ యాడ్ అయింది, ఎన్ని మార్క్స్ యాడ్ అయ్యాయి, ఎంసెట్ నుంచి ఎంత వెయిటేజ్ యాడ్ అయింది అనేది రిజల్ట్లో చూపించదు. ఓన్లీ ర్యాంక్ కార్డులో మాత్రమే మీకు డీటెయిల్స్ చూపిస్తుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. మీకు సేమ్ మార్క్స్ వచ్చి మీ ఫ్రెండ్కి సేమ్ మార్క్స్ వచ్చి మీకు ర్యాంక్ అనేది ఎక్కువ రావడం, వాళ్ళకి ర్యాంక్ తక్కువ రావడం. సో అది ఐపీఏ మార్క్స్ డిఫరెన్స్ వల్ల ఉంటుంది. సో ఇప్పుడు ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుంది ఒకసారి చూద్దాం. సో ఇది నా ఓన్గా చెప్పట్లేదు, ప్రీవియస్ ఇయర్ డాటాని బేస్ చేసుకొని చెప్తున్నాను. నేను కాదు, ఎవరు చెప్పినా కానీ ఈ ప్రీవియస్ ఇయర్ డాటాని బేస్ చేసుకొని మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ సపోజ్ 65 మార్క్స్కి చూడండి, బిలో 3000 వరకు ర్యాంక్ అయితే వచ్చింది. అలాగే 40 మార్క్స్కి, సో అంటే మీకు కంబైన్ స్కోర్, ఇది ఎంసెట్ ప్లస్ ఇంటర్ మార్క్స్ పెట్టి కంబైన్ స్కోర్ వేస్తే 40 మార్క్స్కి 43,000 చేంజ్ వరకు రావడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో చెప్తాను. సో ఎగ్జాక్ట్గా ఇన్ని మార్క్స్కే ఇక్కడ సీట్ వస్తాయని చెప్పాను, ఎందుకంటే నార్మలైజేషన్లో మీకు 35 మార్క్స్ అని ఉండదు. 35.55, 35.60, 35.80 ఇలా మీకు డిఫరెంట్గా ఉంటుంది. సో ఇట్లా ఇక్కడ చూడండి, 35 మార్క్స్ వచ్చిందనుకోండి 70,000 బిలో ర్యాంక్ రావచ్చు. 36 మార్క్స్కి 65,000 వరకు రావచ్చు. 37 మార్క్స్కి 59,000 బిలో ర్యాంక్ వరకు రావచ్చు. 38 మార్క్స్కి 50,000 బిలో వరకు ర్యాంక్ రావచ్చు. నెక్స్ట్ 39 మార్క్స్కి 45,000 బిలో ర్యాంక్ రావడానికి అవకాశం ఉంది. 40 మార్క్స్కి మీకు 43 నుంచి 40,000 వరకు రావచ్చు. 41 మార్క్స్కి 43,000 ర్యాంక్ రావచ్చు. 43 నుంచి 45 మధ్యలో. 42 మార్క్స్కి 41,000. నెక్స్ట్ 45 మార్క్స్కి 35,000. 48 మార్క్స్కి 25,000 వరకు రావచ్చు. అంటే మీకు ఇక్కడ మార్క్స్ డిఫరెన్స్ 1-2 మార్క్స్తోనే ర్యాంక్ డిఫరెన్స్ అనేది ఎక్కడికి వెళ్ళిపోతుందో చూడండి. 45 మార్క్స్కి 35,000, 48 మార్క్స్కి 25,000, 50 మార్క్స్కి 20,000, 55 మార్క్స్కి 12,000, అలాగే 60 మార్క్స్కి 8,000, 63 మార్క్స్కి 5,000, 65 మార్క్స్కి మీకు 65 మార్క్స్ వస్తే బిలో 3,000 లేదా బిలో 3,500 ర్యాంక్ రావడానికి అవకాశం ఉంది. 67 మార్క్స్కి 3,000, 70 మార్క్స్ వస్తే 2,500, 72 మార్క్స్ వస్తే 2,000 బిలో ర్యాంక్, అలాగే 75కి 1,500 బిలో, 77కి 1,000 బిలో, 80 మార్క్స్కి 800, 85 మార్క్స్కి బిలో 200, 90 ప్లస్ వచ్చిందనుకోండి మీకు 100 బిలో ర్యాంక్ రావడానికి అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడు ఈ ర్యాంకింగ్ని బేస్ చేసుకొని మీకు ఏ కోర్సులో సీట్ రావడానికి అవకాశం ఉంది. మెయిన్గా మనకి బైపీసీలో అందరూ టాపర్స్ ఎక్స్పెక్ట్ చేసేది ఫస్ట్ వెటర్నరీ, తర్వాత అగ్రికల్చర్, తర్వాత మనకి హార్టికల్చర్, ఫార్మడీ, ఫిషరీస్, అలాగే ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఫార్మసీ, అలాగే నర్సింగ్, నెక్స్ట్ పారామెడికల్ కోర్సెస్. సో ఇవన్నీ కోర్సెస్ ఉన్నాయి. సో ఇంకా చాలా కోర్సెస్ ఉన్నాయి, బయోమెడికల్ ఇంజనీరింగ్ ఇవి కూడా ఉన్నాయి.
మరి ఏ కోర్సులో సీట్ రావడానికి అవకాశం ఉంది? వెటరీ సీట్ రావాలంటే మీకు ఎంత రావాలి? కట్ ఆఫ్ డీటెయిల్స్ అండి. ఫార్మర్ కోటా ఉంటుంది ఇందులో, నాన్ ఫార్మర్ కోటా అని ఉంటుంది. దీని గురించి నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫార్మర్ కోటా అంటే మీకు కొంత ర్యాంక్ ఎక్కువ వచ్చినా కానీ సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నాన్ ఫార్మర్ కోటాకి 5000 కట్ ఆఫ్ ఉంది, అలాగే ఫార్మర్ కోటాకి 6000. అంటే మీకు రిజర్వేషన్ అయితే ఉంటుంది. ఫార్మర్ కోటా వాళ్ళకి అగ్రికల్చర్ ల్యాండ్ ఉండాలి, రూరల్ ఏరియాలో చదివి ఉండాలి. సో ఇది ఓసీలో మీకు అన్రిజర్వ్డ్ అంటే 15% సీట్స్. సో అంటే మీకు నాన్ లోకల్ వాళ్ళకి కానివ్వండి, ఏదైనా మెరిట్ స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళు అన్రిజర్వ్డ్కి వస్తారు. ఏయూ రీజన్ అంటే ఏయూ రీజన్లో ఉన్న డిస్ట్రిక్ట్స్ వాళ్ళే లోకల్ అవుతారు. ఎస్వీ రీజన్ అంటే ఎస్వీ రీజన్లో ఉన్న వాళ్ళు ఎస్వీకి లోకల్ అవుతారు, ఏయూకి నాన్ లోకల్ అవుతారు. ఏయూ వాళ్ళు ఎస్వీకి నాన్ లోకల్ అవుతారు. సో ఇలా నాన్ లోకల్ కింద 15% సీట్స్ అనేది అలాట్ చేస్తారు. ఒకవేళ మీరు ఏయూ నుంచి ఏయూ నుంచి ఎస్వీ రీజన్లో సీట్ వస్తాయి. సో ఇలా కేటగిరీ వైజ్గా ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బీసీబీ, బీసీసీ, ఎస్సీ, ఎస్టీకి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా మీరు మీ కేటగిరీ వచ్చినప్పుడు దీన్ని స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ ఇవి గవర్నమెంట్ కాలేజెస్ అండి. మీకు గవర్నమెంట్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయనేది కూడా మీకు నెక్స్ట్ మన ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇది ప్రైవేట్ కాలేజెస్లోనే అగ్రికల్చర్ సీట్ రావాలంటే చూడండి ఎంతవరకు కట్ ఆఫ్ రావాలి, ఫార్మర్ కోటా, నాన్ ఫార్మర్ కోటా వరకు. సో ఇది ప్రైవేట్ కాలేజెస్కి సంబంధించి కట్ ఆఫ్ డేటా. సో నెక్స్ట్ మనకి వెటరీ సైన్స్. సో వెటరీ సైన్స్లో మీకు సీట్ రావాలి అని అంటే ప్రజెంట్ మనకి పీడిఎఫ్ అందుబాటులో లేదు. వెటరీ సైన్స్లో ఫీజ్ మెయిన్గా ఓసీ, బీసీ వాళ్ళకి బిలో 4000 రావాలి. సో ఒకవేళ ఈడబ్ల్యూఎస్ కానీ ఇతర స్పెషల్ రిజర్వేషన్ అంటే మీకు 3000 బిలో ఉన్నా కానీ 5000 ఉన్నా కానీ రావడానికి అవకాశం ఉంటుంది స్పెషల్ కేటగిరీ వాళ్ళకి. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5000 వరకు ఛాన్స్ ఉంటాయి. అంటే ప్రతి సంవత్సరం కాంపిటీషన్ పెరుగుతూ ఉంది కాబట్టి ఎంతవరకు రావచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేసి చెప్తున్నాను, మీకు ఎగ్జాక్ట్గా వస్తుంది అని చెప్పట్లేదు. సో నెక్స్ట్ మనకి ఫార్మసీ, ఫార్మ్డీ, అలాగే ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి బయోటెక్నాలజీకి సంబంధించి చూద్దాం. ఇది ప్రీవియస్ ఇయర్ అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించి డేటా, కాలేజ్ వైజ్ అలాట్మెంట్స్. మీకు టాప్ కాలేజ్లో ఎంతవరకు కట్ ఆఫ్ అయింది, ఏ కోర్సులో అనేది తెలుసుకోవాలంటే మెయిన్గా మనకి సో సపోజ్ నేను ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో కట్ ఆఫ్ ఎంత చెక్ చేసుకోవాలని చూస్తున్నాను. సో అంటే మీకు బయోటెక్నాలజీ ఇంజనీరింగ్ కోర్సే ఉంది ఇందులో. సో ఈ బయోటెక్నాలజీ ఎంతవరకు కట్ ఆఫ్ రావచ్చు. సో ఇక్కడ కేటగిరీ, ఆ క్యాండిడేట్ హాల్ టికెట్, ప్రీవియస్ ఇయర్ హాల్ టికెట్, ర్యాంకు, కేటగిరీ, ఏ కేటగిరీ కింద సీట్ అలాట్ అయింది, అతను ఏ రీజియన్. సో ఇలా మనకి టోటల్గా కట్ ఆఫ్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ప్రీవియస్గా చెక్ చేసుకోవచ్చు మీకు ఏ కాలేజ్లో ఎంతవరకు కట్ ఆఫ్ అయింది అనేది. లేదు కాలేజ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే కాలేజ్ అయినా చేంజ్ చేసుకోవచ్చు. సో కాలేజ్ చేంజ్ చేసుకొని అలా కోర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఫార్మసీ కావాలనుకుంటే ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ ఎంతవరకు కట్ ఆఫ్ అయింది, డి ఫార్మసీ అనేది డీటెయిల్స్ అయితే ఉంటాయి, చెక్ చేసుకోవచ్చు కేటగిరీ వైజ్గా. నెక్స్ట్ మనకి నర్సింగ్కి సంబంధించి సపరేట్ కౌన్సిలింగ్ ఉంటుంది. పారామెడికల్కి సంబంధించి మనకి ఐపీ మార్క్స్ని బేస్ చేసుకొని సీట్ అలాట్మెంట్స్ ఉంటాయి. సో వీటికి సంబంధించి నెక్స్ట్ వీడియోస్లలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మిగతా కోర్సెస్కి సంబంధించి ప్రజెంట్ అవైలబుల్గా లేవు కట్ ఆఫ్ డీటెయిల్స్, వచ్చిన వెంటనే మళ్ళీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో కౌన్సిలింగ్కి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కావాలనుకుంటే మన ఛానల్ ఫాలో కండి. బైపీసీకి సంబంధించి చాలా తక్కువ మంది అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. ఇచ్చిన వాళ్ళైనా లైక్ చేసి సపోర్ట్ చేస్తే రెగ్యులర్ అప్డేట్స్ అనేది మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.